నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామంలో కలికి సినిమా డైరెక్టర్ నాగశ్విన్ సొంత గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 66 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ బాదావ్ సంతోష్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గ్రామాన్ని, జీవితాన్నిచ్చిన పాఠశాలను ఏ ఒక్కరూ మర్చిపోకూడదని, అందుకు సహాయం చేసి అభివృద్ధి పరచాల్సిన బాధ్యత డైరెక్టర్ నాగశ్విన్ లాంటి ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. కలికి సినిమాతో ప్రపంచ స్థాయిలో పేరుగాంచి ఉన్నతమైన స్థానంలో ఉంటూ సొంత గ్రామంలోని పాఠశాలకు ఆర్థిక సహాయం అందించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని, అదేవిధంగా పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు, మౌలిక వసతులను దాతల సహాయంతో పూర్తి చేస్తామని తెలిపారు. పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత స్థానంలో రాణించేలా నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. My main intention to be here is schools, education and agriculture and irrigation అనే మూడు నా మైండ్ లో పెట్టుకున్నాను సార్. తప్పకుండా గ్రామ గారికి నేను ఇదే ఇంతకుముందే సంతోష్ గారితో కూడా చెప్తున్నాను, కలెక్టర్ గారితో పెద్ద పెద్ద సిఎస్ఆర్ కంపెనీస్ తోటి మాట్లాడదాం సార్. అందరినీ పిలిపించి గ్రామాల్లో ఏ స్కూల్లో కూడా ఇలా బ్యాడ్ స్టేట్ లో ఉన్న స్కూల్స్ అని కూడా డెవలప్ చేద్దాం అని ఇప్పుడే చెప్తున్నా. సార్ కూడా స్పందించి మనం అందరినీ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం చెప్పాం. తప్పకుండా ఏ గ్రామంలో అయితే స్కూళ్ళు బాలేవో తప్పకుండా ఆ స్కూళ్లను నిర్మించే విధంగా మేము ప్రయత్నిస్తాం, తప్పకుండా చేస్తామని మీ అందరికీ ఈ సమాధానం హామీ ఇస్తున్నాం. నాకంటే ముందు నేను కలెక్టర్ గారిని అడుగుదామనుకున్నాను, కలెక్టర్ గారిని ముందే చెప్పాను కాబట్టి నాకు ఇంకా నా పని ఈజీ అయింది. తప్పకుండా ఎక్కడైతే పిల్లలకు అంటే లేడీస్ టాయిలెట్స్ లేవో, టీచర్లకు లేడీస్ టాయిలెట్ లేవో, దాని గురించి తప్పకుండా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం సార్. అదే డిఓ గారు మీరు కూడా కొంచెం మాకు లిస్ట్ ఇస్తే మేము గ్రామస్తులు కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను చెప్తామనే ముందే మా కలెక్టర్ గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఈ టాయిలెట్ నిర్మాణం కానీ, గోడ నిర్మాణం కానీ అతి త్వరలో దాన్ని ఎట్లా మీరు ప్లాన్ తో రాండి. దానికి సహకరించిన మా నిధులతోటి, ఎమ్మెల్యే నిధులతోటి తప్పకుండా మేము సహకరిస్తామని మీ అందరికీ ఈ సమాధానం తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన మన యువ డైరెక్టర్ నుంచి మీరు మంచి రిజల్ట్స్ తెస్తే మీ అందరికీ ఒక ఏమంటే ఆ రిజల్ట్స్ కి సంబంధించి ఒక బహుమతి ఏమైనా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు. కాబట్టి దీన్ని ఒక మోడల్ స్కూల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజే కాకుండా రేపు రిజల్ట్స్ లో గానీ, ఆ తర్వాత వాళ్ళు చేయబోయే కార్యక్రమాల్లో గానీ ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్కూల్ గురించి ఆలోచించి, ఈ గ్రామం గురించి ఆలోచించి ఇక్కడ ఇన్ని మంచి పనులు చేసిన నాగశ్విన్ గారికి, వాళ్ళ తల్లిదండ్రులకి, అదే ఇంకా తర్వాత కూడా చేయబోతున్న కృష్ణారెడ్డి గారికి, రామరెడ్డి గారికి మరొకసారి జిల్లా యంత్రాంగం తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సరే మీరు, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడికి, ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోడికి తేడా ఉంటుంది. అదేంటిదంటే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లోడు ఒకటే డైరెక్షన్ లా పోయే అవకాశం ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరగదు. ఇక్కడ ఒక ఓపీ నచ్చేది అనమాట, మా పాతిల్లో ఉండేది మా తాతగారు ఉన్నప్పుడు. సో అక్కడ నుంచి గుర్తు అనమాట. సో ఐ థింక్ మేబీ ఎంత నేను పెద్ద ఏం చేయలేదు అనుకుంటా. నేను జస్ట్ ఒక 3 సినిమాలు తీసాను. జస్ట్ దాని వల్ల ఏదో కొంచెం గ్లామర్, ఏదో ఫోటోలు తీసుకుంటా కానీ వాళ్ళు చేసిన పనులు మందు అసలు చాలా తక్కువ, వాళ్ళు చేసిన సేవ ముందు చాలా తక్కువ. జస్ట్ సార్ చెప్పినట్టు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ లోపల ఇంకా చేంజ్ రావాలి, ఇంకా కొత్తది తీసుకురావాలి. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ లో డెఫినెట్లీ మీరు డైరెక్టర్లు, యాక్టర్లు అవుతారో తెలియదు కానీ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఇంకా చాలా